మరి మన వాక్య పునాదిగా మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం మాట్లాడుకున్నాం. నేను చదువుతాను, మీరు గ్రహించండి చూస్తూ. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అనేటువంటి విషయాల నుంచి మనం ఆరంభించుకొని మన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విషయాలని మనము ప్రస్తావించుకుంటా ఉన్నాం. సో ఇక్కడ 3 విషయాలు: ప్రవర్తన విషయంలోను, అనుసరించేటువంటి అనగా వెంబడించే విషయాల్లోనూ, అలాగే మాట్లాడేటువంటి నిజము పలికేటువంటి విషయాల్లోనూ జాగ్రత్త కలిగి ఉండాలనేటువంటి విషయాలను మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని సన్నిధిలో మనము నివాసం కలిగి ఉండడానికి, దేవునితో సహవాసం కలిగి ఉండడానికి, దేవుడు మనతో ఉండడానికి, మనము దేవునితో ఉండడానికి మనకు అవసరమైనటువంటి గుణ లక్షణాల కొరకు మనం మాట్లాడుకుంటే, లేఖనముల ద్వారా మనకి ఆయన దర్శించి మనతో మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తున్నటువంటి విషయాలు, ప్రవర్తన విషయంలో యథార్థత కలిగి ఉండాలంటున్నాడు. తర్వాత వెంబడించే విషయంలో నీతిని కలిగి ఉండాలంటున్నాడు. మాట్లాడే విషయంలో నిజం కలిగి ఉండాలి అంటున్నాడు. ఈ మూడిటిలో ఏది తక్కువైనా కానీ మనము దేవుని సన్నిధానంలో, ఆయనతో ఉన్నటువంటి సహవాసంలో మనము కొనసాగలేము. దేవుని బిడ్డలుగా మనమందరం కూడా దేవుని సన్నిధానంలో, ఆయన సహవాసంలో కొనసాగాలి అంటే సరైన సత్ప్రవర్తన సంఘానికి కలిగి ఉండాలి. ఈ వారంలో మరి ఒక చోట శుక్రవారము ఒక చోట మాట్లాడుతుంటున్నప్పుడు ఈ మాట దేవుడు పలికించాడు. మనకి గోడలు మందిరములు అనబడుతున్న అనుభవాలు సరిపోవు, మనమే మందిరముగా మారే అనుభవాలు మనకి కావాలి అంటాడు. మరలా చెప్తున్నాను, ఈ గోడల్లో మనం ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా, ఈ గదుల్లోని లేదంటే ఇటువంటి పెద్ద పెద్ద హాల్స్లోని ఎన్ని సంవత్సరాలు మనం గడిపినా మనకి పరలోకములు అంటే దేవునితో సహవాసములో అది మనకి యోగ్యతనివ్వదు. కానీ మనము వచ్చి నేర్చుకుంటున్నటువంటి విషయాల్లో మరి ఎంతవరకు నేర్చుకున్నాము అనేటువంటిదే మనకు ఆ యొక్క అనుభవంలోనికి నడిపిస్తుంది. సో కాబట్టి దేవాది దేవుడు తన ప్రజల విషయమై కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో ఏంటి అంటే అది ఆయనతో నివాసము. ఆయన సియోను పర్వతం మీద నివాసించగలిగేటువంటి మనుషులు ఆయనకు కావాలి. ఆయన గుడారంలో అతిథిగా ఉండగలిగేటువంటి వారు ఆయనకు కావాలి. ఆయన సిద్ధంగా ఉన్నాడు మనల్ని మరి ఆయన స్థలంలో ఆయన ఇచ్చు ఘనతని మనం అనుభవించాలి అనేటువంటి ఒక వాంఛతో ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుని బిడ్డలు అనబడుతున్నటువంటి మనము సిద్ధంగా ఉన్నామా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. అవును, మనం బలహీనులమే, కానీ బలహీనతల నుంచి తప్పించగలిగేటువంటి బలవంతుని మనం ఆశ్రయించకపోతే ఎప్పటికీ బలహీనులుగానే ఉండిపోతాం. సో బలహీనతల నుంచి బయటపడాలి అంటే బలవంతుని పాదాల దగ్గరికి మనం రావాలి. బలవంతుని పాదాల దగ్గరికి వచ్చి మనము ప్రాధేయపడకపోతే, అనగా ప్రార్థన అనుభవాలు మనం కలిగి లేకపోతే మనము ఆ బలవంతునితోటి మంచి సహవాసాన్ని మనము కలిగి ఉండలేము. మరలా చెప్తున్నాను, బలహీనతల నుంచి బయటపడాలి అనేటువంటి ఆలోచన నీకు నాకు రాకపోతే, ఎందుకంటే ఈ ఆలోచన సర్వసాధారణంగా రాదు. ఎందుకు అంటే మనిషి స్వనీతితోటి ఏలబడుచున్నాడు. స్వనీతి అంటే అర్థం ఏంటంటే తనకు తెలిసిందే నీతి, తనకు తెలిసిందే వాక్యం, తనకు తెలిసిందే యథార్థమైంది, ఇంకెంతకు మించి ఏముంది అనేటువంటి ధోరణిలో మనిషి ఉండిపోతాడు. ఎందుకు అలా ఉండిపోతాడంటే మనిషి ఎప్పుడు కూడా దేవుని యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకోలేడు. దేవుడు అనేటువంటి పదాన్ని పలుకుతాడేమో, దేవుని గురించినటువంటి పదాలు మాట్లాడతాడేమో, పాటలు పాడతాడేమో, కానీ దేవుని గురించి సరైనటువంటి అవగాహన ఉండదు. ఆ స్వనీతి ఎందుకు పనిచేస్తుంది అంటే తన చుట్టూ ఉన్నటువంటి చిన్నవారిని లేదంటే కొద్ది వారిని ఆయన కంపేర్ చేసుకుంటున్నప్పుడు, వారి మీద తాను పెద్దగా అనిపించినప్పుడు, నేను వీరికంటే గొప్పవాడినే కదా అని అనిపించినప్పుడు, నేను వీరికంటే బెటర్గా నేను జీవిస్తున్నాను కదా అని వాళ్ళ లైఫ్ స్టైల్ని ఒకవేళ కంపేర్ చేసుకున్నా, వారి యొక్క ఎడ్యుకేషన్ కంపేర్ చేసుకున్నా,
వారి యొక్క క్యాస్ట్ని కంపేర్ చేసుకున్నా, వారి యొక్క స్తోమతని కంపేర్ చేసుకున్నా, ఈ వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని ఔన్నత్యాన్ని అర్థం చేసుకోలేడు. దేవుని ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవాలంటే దేవుని అంటే క్రీస్తు పోలికలో నడవడము మనకి రావాలి. పౌలు భక్తుడు కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో అదే చెప్తాడు. నేను ఇంతవరకు నా పోలిక చొప్పున లేదా నా జ్ఞానం చొప్పున నా యొక్క ఆలోచన చొప్పున నేను నడిచాను. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని నేను ఎదుర్కొన్నానో నేను ఆయన పోలిక చొప్పున నడవడానికి నేను ప్రయాసపడుతున్నాను. కాబట్టి ప్రియులారా, సహోదరులారా, మీరందరూ కూడా నన్ను పోలి నడవండి అంటాడు. నన్ను పోలి అంటే నాలో ఉన్న క్రీస్తుని పోలి అని అర్థం. మనము ఇతరులకి సాక్షార్థమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి మాటల్లో ఆయన శిష్యులకి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ఏంటంటే, నా వలన మీరు విన్న సంగతులు, కనిన సంగతులు, నా దగ్గర మీరు నేర్చుకున్న సంగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే సమస్త సృష్టికి, భూలోకం అంతటా దాన్ని ప్రకటించాలి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయాలి అంటాడు. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయాలి. నా వలన మీరు విని రక్షణను గురించినటువంటి ఆనందంలో మీరు ఉండిపోతే సరిపోదు. ఆ ఆనందంలోనికి అనేకుల్ని మీరు నడిపించాలి అంటే మీరు వినిన కనిన సంగతులను సాక్షులై తీసుకువెళ్ళాలి అంటాడు. మొదటి యోహాను పత్రికలో ఆ ప్రారంభంలో మరి ఆ యొక్క గ్రంథకర్త వాళ్ళు ఎలా రాశాడంటే, మేము ఏది విన్నామో, ఏది కన్నామో, ఏది తాకి చూసామో, ఏది మేము దగ్గరుండి పరిశీలించామో దాన్నే మేము మీకు ప్రకటిస్తున్నాం అంటాడు. సో ఆ విధంగా ప్రకటించడానికి దేవుడు మనల్ని అందరినీ పిలిచాడు. మొదట మనం ప్రకటించాల్సిన స్థలం ఎక్కడంటే మన లోపల మనం ప్రకటించుకోవాలి. ఎప్పుడైతే మనకి ప్రకటించుకుంటామో మనము తగ్గి జీవించడము అంటే క్రీస్తు దేవుని యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకునేటువంటి జీవితం జీవించడం మనకు అర్థమవుతుంది. మనము ఆ విధంగా జీవించలేనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే ఇతరుల జీవితాలకు ఎప్పుడు కూడా ఒక పరిమళ సువాసనమైనటువంటి సాక్ష్యాన్ని మనం ఇవ్వలేము. పరిమళ సువాసన కలిగినటువంటి సాక్ష్యాన్ని మనం ఇతరుల జీవితాలకు ఇవ్వాలి అంటే కూడా ముందు మనము ఆ ఔన్నత్యాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడుగా ఉండాలి. ఏదైనా ఒక విషయం కొరకు నువ్వు విశదీకరించి మాట్లాడాలంటే దాని కొరకు ఫుల్ క్లారిటీ నీకుంటేనే నువ్వు మాట్లాడగలుగుతావు. నీకే క్లారిటీ లేకుండా నువ్వేం మాట్లాడలేవు. సో లోకమంతా క్లారిటీ లేకుండా ఉన్నప్పుడు నువ్వు కూడా ఆ యొక్క నిర్ధారణ, స్పష్టత నీ లోపల లేకుండా నువ్వు చేసే భక్తి ఎలా ఉంటుంది అంటాడు, బుద్ధిహీనులు అర్పించు బలులు అంటాడు వాటిని. సో మనం అందుకోసమే తర్వాత క్రమంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ విధంగా మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుని బిడ్డలతోటే మాట్లాడుతున్నాడు. తీద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాల్లో ఎలా అంటున్నాడు, నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించుట ఆలకించుట శ్రేష్టము అంటాడు. దేవునికి స్తోత్రం. సో మీకు ఈ విషయాల్లో మరి లాస్ట్ వీక్ కూడా చెప్పాను. దీనికి ఒక మాటను మనం యాడ్ చేసుకుందాము అని చెప్పాను. సమీపించుటి, నివసించి ఆలకించుట. చెప్పండి. సమీపించాలి, నివసించాలి, ఆలకించాలి. సమీపించి ఆలకించు అని అన్నాడు, కానీ మధ్యలో ఒక మాట దానికి సంబంధించిందే మనకి స్పష్టంగా అర్థమయ్యేటట్టు ఇంకొంచెం క్లారిటీగా మనం మాట్లాడుకుంటే, దేవుని బిడ్డలు ఏం చేయాలంటే తెలుసా, మొదట దేవుని దగ్గరికి సమీపించాలంటే దేవుని మాట దగ్గరికి. మనం ఇందాక పాట పాడుకున్నాము, ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా. మరి ఎలా ఉంటుంది దేవుని ముఖ దర్శనం మన జీవితాలకు ఎలాగ ఆపాదించబడుతుంది? ఎలాగైనా ముఖ దర్శనం మనం కలిగి ఉండగలుగుతాం? ఎలాగైనా ఆయన ముఖమును మనం ఇలా ఉంటుంది అని మనం ఎలా చూడగలుగుతాం? ఆయన యథార్థతను ఇష్టపడే దేవుడు. మరి ఆయనలో ఉన్న యథార్థతను మనం ఎక్కడ చూడగలుగుతాం? ఆయన నీతిని ఇష్టపడేటువంటి దేవుడు. ఆయనలో ఉన్నటువంటి నీతిని మనం ఎక్కడ చూడగలుగుతాం? ఆయన సత్యమును కోరేటువంటి దేవుడు. సత్యమును మరి ఎక్కడ చూడగలుగుతాం? ఆయన ముఖంలోని ఇవన్నీ చూడాలి, ఆయన స్వరంలోని ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చూడాలంటే ప్రస్తుతం నీ దగ్గర ఏ ఆధారం ఉంది ఆయన చూడడానికంటే? వాక్యము అనేటువంటి ఆధారము తప్ప మరొకటి నీకు లేదు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఆయన స్పష్టంగా చెప్తాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అంటాడు. మరి యేసుని నేను చూడాలంటే ఎలాగంటే అదే 14వ వచనంలో అంటాడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అంటాడు. మరి పరిశుద్ధాత్మను నేను ఎలా చూడాలి అంటే సంపూర్ణతలోనికి తీసుకెళ్లేటువంటి ఆ యొక్క దేవుని ఆత్మ అందులోనే ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు
రాడు. నేను మీ మధ్య ఉన్నంత కాలము కూడా ఆదరణకర్త వల్ల నడిపించబడ్డాను. నేను వెళుతాను. నన్ను ఈ భూమి మీద పాపుల మధ్య పాపం అంటకుండా జీవింపజేసినటువంటి ఆదరణకర్త నన్ను వెంబడించి తండ్రి యొద్దకు వచ్చి వారి అందరికీ కూడా ఆదరణకర్త సహాయం చేయనట్లు ఆదరణకర్త వల్ల నేను జీవిస్తాను. ఆదరణకర్త వల్ల నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోతాను. ఆదరణకర్తను మరలా నేను మీ మధ్యకు పంపిస్తాను. ఆదరణకర్త మరలా మిమ్మల్ని అందరిని ఏం చేస్తాడు తెలుసా? మనల్ని అందరినీ ఒకటి చేయడానికి మీరు నివసించేటువంటి ఈ భూమి మీద మీకు సహాయకుడిగా ఉంటాడు అంటాడు. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి? దేవుని వాక్యంలో కనిపిస్తాయి. కాబట్టి దేవుని వాక్యానికి మనం శ్రద్ధగా మనం మనసు పెట్టాలి. దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టేటువంటి వారంగా ఉండకూడదు. దానికోసమే ప్రసంగి చెప్తాడు. ఈ ప్రసంగి చాలా అనుభవం కలిగినటువంటి వాడు. ఈ ప్రసంగి చాలా ప్రతి విషయాన్ని కూడా పరిశీలించి పరిశోధించి చెబుతున్నటువంటి మాటలు. ఏమని చెప్తాడంటే, బుద్ధిహీనులు అర్పించినట్లు బలులు అర్పించకండి. బలులు అనగా మనం చేసే స్తుతులు, ఆరాధనలు, ప్రార్థనలు, అర్పణలు ఇవన్నీ బుద్ధిహీనులు అర్పించినట్టు అర్పించకండి. బుద్ధిహీనులు అర్పిస్తున్నాడు, బుద్ధి కలిగిన వాడు అర్పిస్తున్నాడు. కానీ దేవుడు ఎవరి అర్పణ స్వీకరిస్తాడట? బుద్ధి కలిగిన వాడిని అర్పణ స్వీకరిస్తాడు. మరి దీనికి మనకి సాదృశ్యం ఏం మాట్లాడుకున్నాం? కయ్యను హేబేలు జీవితాలను మనం మాట్లాడుకున్నాం. ఇద్దరు కూడా మొదటి సంతతి, ఆదాము అవ్వలకి దేవుడు అనుగ్రహించినటువంటి మొదటి సంతానం అనబడుతున్నటువంటి వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు మరి తల్లిదండ్రుల ద్వారా దేవుని ఎరిగి ఉండొచ్చు. మరి ఎలాగో మొత్తానికి దేవుని ఎరిగినటువంటి వారే. ఎందుకంటే అప్పటికే వారి దేవుని ప్రత్యక్షతలతో జీవిస్తున్నటువంటి మొట్టమొదటి మరి ఆ భార్యాభర్తలుగా ఆదాము అవ్వగా ఉండగా వారికి పుట్టినటువంటి మొట్టమొదటి సంతానం కాబట్టి దేవుని ప్రత్యక్షత చాలా సమీపంగా ఉంటది. ఎంత సమీపంగా ఉన్నటువంటి దినాల్లో కూడా ఒకడేమో బుద్ధి కలిగినటువంటి అర్పణ అర్పిస్తున్నాడట దేవుని సన్నిధానానికి వెళ్ళి, ఒకడేమో బుద్ధి లేని అర్పణ అర్పిస్తున్నాడట దేవుని సన్నిధానానికి వెళ్ళి. మరి ఎవరి అర్పణ దేవుడు ఇష్టపడి స్వీకరించాడు అంటే బుద్ధి కలిగినటువంటి వాని అర్పణ దేవుడు ఇష్టపడి స్వీకరించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బుద్ధి కలిగినటువంటి వాని అర్పణకు ఉన్నటువంటి విలువ బుద్ధి లేనటువంటి వాని అర్పణకు ఉండదు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ రోజు మనం దేవుని సన్నిధానానికి వచ్చి అర్పణలు అర్పించుట, ప్రార్థనలు చేయుట, బలులు అర్పించుట ఎంతెంతో మనం చేస్తూ ఉంటుంటాం. కొన్ని సందర్భాల్లో ఏమనుకోకండి, మనము కొన్ని ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ వచ్చినప్పుడు మనము అప్పుడు మన దగ్గర ఉన్న ధనాన్ని కూడా మనం తీసి ఖర్చు పెడతా ఉంటుంటాం. కానీ ఇవన్నీ కూడా మరి ఒకవేళ నీవు బుద్ధి కలిగినటువంటి వానిగా ఉండకపోతే బుద్ధి లేనటువంటి బుద్ధిహీనుని అర్పణగా అది ఒకవేళ జమ కట్టబడితే నీ అర్పణకు ఫలం ఎక్కడ? మనుషులు చప్పట్లు కొడతారేమో, మనుషులు పొగుడతారేమో, పలానా వ్యక్తి ఇంతంత ఖర్చు పెట్టాడని, లేదంటే పలానా వ్యక్తి ఇంత చేస్తున్నాడని, పలానా వ్యక్తి ఇంత పెట్టుబడి పెట్టాడని మనుషులు చెప్పుకుంటారేమో. కానీ దేవుని యొద్ద నుంచి వచ్చే సాక్ష్యం ఎక్కడ? బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే ఏం చెప్తున్నాడండి? సమీపించాలి, ఆలకించాలి, మధ్యలో ఏం చేయాలి? నివసించాలి. సమీపించి నువ్వు నివసించాలి. అందరూ చెప్పాలి నాకు, సమీపించాలి, నివసించాలి, ఆలకించాలి. మరలా నాతో చెప్పండి, సమీపించాలి, నాతో చెప్పండి, నివసించాలి, ఆలకించాలి. ఈ మూడు నువ్వు చెయ్యాలి. నీకు సమీపించడం రాకపోతే నివసించడం అసలే లేదు నీ జీవితంలో. సమీపించి నివసించడం రాకపోతే నువ్వు ఆలకించలేవు. సమీపించి నివాసం మాత్రమే చాలు, నాకు ఆలకించడం వద్దు అంటే నీ జీవితంలో మొత్తము చీకటే. ఎందుకంటే అసలైన విషయాలు నువ్వు వినలేదు. సత్యమును గురించినటువంటి అవగాహన నీ జీవితానికి ఎప్పటికీ రాదు. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సత్యమును గురించినటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి. మనం కలిగి ఉండాలంటే మొట్టమొదట మనము సమీపించాలి. దేవుని మందిరమునకు పరిగెత్తాలి, సమయానికి పరిగెత్తాలి. నేను చెబుతూనే ఉంటాను, మీ సమయాలకు మీరు వస్తూ ఉంటుంటారు. సమయానికి పరిగెత్తాలి, నివాసించాలి. దేవుని మందిరములో టైం చూసుకోకూడదు, అలా గడిపేస్తూ ఉండాలి. ఆసక్తి అక్కడే ఉంటుంది. అలాగే ఆలకించాలి. ఆలకించడం అంటే కేవలం విని వెళ్ళిపోవడం కాదు. మరలా మనం చెప్పుకుంటున్నాం, యాక్షన్లోనికి, దాని ప్రవర్తనలోనికి తీసుకువెళ్ళాలి. నువ్వు ఏం విన్నావో దాన్ని నువ్వు ప్రవర్తించడానికి తీసుకువెళ్ళాలి. ఆరోగ్యం బాగోక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటాడు, ఈ మందులు వాడండి అంటాడు. ఈ మందులు వాడి మరలా 3 రోజుల తర్వాత
ఇదే ప్రిస్క్రిప్షన్ మీద నిన్ను ఫ్రీగా చూస్తానయ్యా, నీకు ఫ్రీగా చూస్తాను. ప్రిస్క్రిప్షన్ 1 వీక్ పనిచేస్తుందేమో, మీరు 3 రోజుల తర్వాత మళ్ళీ రండి, 3 రోజుల తర్వాత వచ్చి కండిషన్ ఎలా ఉందో చూపించండి, దాన్ని బట్టి మందులు పెంచాలా తగ్గించాలా చెబుతానంటాడు. ఈ చక్కగా మొట్టమొదటే నువ్వు మంచి డాక్టర్ని చూసుకుంటావు, నువ్వు మళ్ళీ అల్లాటప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళవు. నువ్వు వెళ్ళే డాక్టర్ కూడా ఎలా ఉండాలంటే చాలా స్కిల్డ్ పర్సన్ అయి ఉండాలి, చాలా టాలెంటెడ్ పర్సన్ అయి ఉండాలి, మంచి డిగ్రీ ఉండాలి, ఆ డాక్టర్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి, చాలా సంవత్సరాల ప్రాక్టీస్ చేసి ఉండాలి. అటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు రాయించుకుంటావు, వస్తావు, కానీ మందులు వాడవు, తగ్గదు. 3 రోజులు కాదు, వారం రోజులు దాటిపోయింది, అది అలాగే ఉంది. ఏదో మొదటి రోజు ఏదో ఆ రోజు ఉబలాటానికి ఆ రోజుకి మట్టికి వేసుకున్నావు, తర్వాత ఏముండదు. ఆ రోజుకి మట్టికి వేసుకోగానే కొంచెం మార్పు రాగానే అయిపోయిందిలే, తగ్గిపోయిందిలే అనుకుంటావు. కొంచెం బలం రాగానే మళ్ళీ పరిగెత్తి లోకంలో తిరుగుతూ ఉంటుంటాం. కోర్స్ అనేటువంటిది కంప్లీట్ చెయ్యం మనం. ఆ మందులు అలాగే ఉంటాయి. 3 రోజుల పని కూడా అయిపోయింది. తర్వాత మనం ఎప్పుడో 10 రోజుల తర్వాత మళ్ళీ గుర్తొస్తుంది, మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ప్రిస్క్రిప్షన్ మళ్ళా రాయించుకోవాలి, మళ్ళీ ఫీజు ఓపీ కట్టాలి. అదే 3 రోజుల తర్వాత వెళ్తే ఓపీ ఉండకపోవచ్చు, మళ్ళీ ఓపీ కట్టాలి, మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ ఎవరమ్మా అన్నట్టు చూస్తాడు. 3 రోజుల తర్వాత వెళ్తే గుర్తుపట్టేటోడేమో, నువ్వు 30 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత వెళ్తే గుర్తుపడతాడు డాక్టరు. ఎవరమ్మా అంటే, డాక్టర్ గారు అప్పుడు వచ్చాను కదండి, 3 రోజుల తర్వాత రమ్మన్నారు, మరి ఏమ్మా రాలేదు అంటే, మర్చిపోయాను, అందుకే నేను మర్చిపోయాను అంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? తగ్గలేదయ్యా, మందులు ఇచ్చిన మందులు వాడేవా? అవునండి. నిజం చెప్పు, వాడేవా? లేదండి. మరి వాడకపోతే ఎలా తగ్గుతుంది? ఇప్పుడు వాడేస్తానండి, రోగం ముదిరిపోయిందమ్మా, ఇప్పుడు ఆ మందులు పనిచేయవు, ఇంకొంచెం డోస్ పెంచాలి. ప్రాబ్లం ఎవరిది చెప్పాలి? సమస్య ఎవరిదండి? రోగిదా డాక్టర్దా? నువ్వు సమీపించకపోతే ఇదే సమస్య, నువ్వు నివసించకపోతే ఇదే సమస్య, నువ్వు ఆలకించకపోతే ఇదే సమస్య. ఆలకించడము అంటే మాట శబ్దము విని వెళ్ళిపోవడం కాదు, వచ్చే వారానికి ఈరోజు ఏం విన్నారో దాని యొక్క ఆ ప్రవర్తన నీ జీవితాల నుంచి, మన జీవితాల నుంచి కనపరచడమే ఆలకించడము అంటే. లేదండి, నేను మరలా ఆలకించకుండా మరలా వస్తాను, యథారీతిగా బలలో చేయబెడతాను, యథారీతిగా నేను ఆ యొక్క ఆఫరింగ్ బాక్స్లో నేను ఆఫరింగ్ వేసేస్తాను, అవి 2 నాకు చాలండి, బల్ల తీసుకుంటే ప్రభు శరీరంతో కలిసిపోతాను, నేను కానుక వేసేస్తే మెంబర్షిప్లో కలిసిపోతాను, నేను మందిరానికి వచ్చేస్తే సంఘంలో కలిసిపోతాను, నేను సరిపోతుందా? అందుకే ప్రారంభంలో అన్నాను, గోడల మధ్య కూర్చున్న అనుభవం మనకి సరిపోదు. ఇది మందిరం అనుకుని నువ్వు అక్కడ కూర్చుంటే ఆ అనుభవం సరిపోదు. నీవే మందిరముగా మారే అనుభవంలోనికి నువ్వు నడిపించబడకపోతే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? నీ లోపల పుట్టే ఆసక్తే ఇది నేను తయారు చేస్తుంది. నీ లోపల ఆసక్తి పుట్టాలి. ఇందాక పాటలు పాడే విషయంలో పిల్లలతో అదే అన్నాను. ఒక పాట పాడుతున్నప్పుడు లోపల ఆసక్తి లేకపోతే అపశృతులు ఎక్కువ పలుకుతాయి, పాట అయిపోతుంది, అపశృతి ఉంటుంది, ఎవ్వరికి ఉద్యమం రాదు. ఆడేమో పూర్ణాలు ఒత్తుతూ ఉంటాడు, మా సత్యమ్మకేమో అప్పడాలు ఒత్తుతూ ఉంటుంటది. నువ్వేరా? రామ్ తేజ్ కూడా ఏమో పూర్ణాలు ఒత్తుతూ ఉంటుంటాడు, మైసూర్ పూర్ణాలు ఒత్తుతూ ఉంటాడు. పూర్ణాలు ఎలా ఒత్తుతారండి? పూర్ణాలు ఎలా ఆడ పూర్ణాలు ఒత్తుతూ ఉంటాడు. మా సత్యకేమో గట్టి పిండి తీసుకుని ఒత్తుతూ ఉంటుంటది. ఉద్యమం రాదు, ప్రేరణ రాదు ఇతరులకి. మనం పాడుతున్నప్పుడు పక్కని వాడు ఆత్మలో పరవశుడైపోయేటట్టు ఉండాలి నీ పదాల ఉచ్చారణ. అన్నారా తిమోతి ఇక్కడ? అందుకోసం అంటాడు, బుద్ధిహీనుడు అర్పించినట్లు నువ్వు బలులు అంటే ఏంటంటే నీ పాట ఒక బలే.
నీ మాట ఒక బలే, నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నటువంటి ప్రెజెన్స్ కూడా ఒక బలి అర్పించుట, ఆరాధించుట, ఇవన్నీ కూడా ఏవి లెక్కలోకి రావటండి. సంఘం అర్థం చేసుకోవాలి. ప్రవర్తనలో మార్పు, యథార్థత కలిగిన ప్రవర్తన, వెంబడించట్లో నీతిని, ఏదైతే ప్రభువా నువ్వే రక్షకుడు అని నీ నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసించానన్నావుగా, దానికి తగినట్టుగా నీ ప్రవర్తన, నీ వెంబడింపు ఉండాలి అంటాడు. నువ్వు మాట్లాడే మాట నిజము, హల్లెలూయా, యథార్థమైన మాట ఉండాలి. రీసెంట్గా ఒక దైవజనుడు సంఘానికి వెళ్ళి స్పెషల్ స్పీకర్గా ఆహ్వానించబడ్డాడు. ఒక సంఘానికి వెళ్ళాడు. పాటలు పాడుతున్నట్టే ఎగురుతా ఉన్నారు. ఈ పాడేటువంటి వాడు రెచ్చగొట్టి పాడుతూ ఉంటాడు. రెచ్చగొట్టి అంటే ఆయనకు వచ్చిన ప్రేరేపణ బట్టి ఆయన పాడుతూ ఉంటాడు. పాడే కొద్దీ వాయిద్యములు వాయిస్తూ ఉంటుంటారు. ఇక్కడ ఒక కుర్రగాడికి మరి అడిగి దాన్ని ఎక్కడ కాపీ కొట్టాడు, మరి అదే ఆత్మని ఎలా అనుకున్నాడో తెలీదు. 2 కాళ్ళు 2 చేతులు కూడా గాలి ఎగరేసి కొడతా ఉన్నాడు. వాక్యం ఇచ్చి నాకు ఫస్ట్ వర్డ్ చెప్పాడు. ఆయన ఎవరో కాదు, రాజా, దైవజనుడైన రాజా, సినిమా యాక్టర్ రాజా కాదు, ఇప్పుడు ఆయన దైవజనుడైన రాజా గారు. ఆయన అంటాడు, ఇదంతా యాక్షన్ అన్నాడు. ఒక్కసారిగా పరుగు పోయినట్టు అయిపోయింది. అందుకోసమే జాగ్రత్తగా నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. యాక్షన్స్ చేయకూడదు మనం దేవుని మందిరంలో, అర్థమైందా? యాక్షన్స్ మనకు తెలియకుండానే. ఆయన అంటాడు, నేను సినిమా ఫీల్డ్లో చాలా మంది యాక్టర్లను చూశాను, కానీ సంఘాల్లో చూసినంత గొప్ప యాక్టర్లను ఎక్కడ చూడలేదు అంటున్నాడు ఆయన. నిజంగా సంఘంలో చూసినంత గొప్ప యాక్టర్స్ నేను సినిమాలో కూడా చూడలేదయ్యా అంటున్నాడు. వాళ్ళు మేము యాక్ట్ చేస్తున్నామని యాక్ట్ చేసి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. మనము లేదు, ఆరాధిస్తున్నామని చెప్పి యాక్ట్ చేసి మనం ప్రశంసలు తీసుకుంటామేమో. ప్రమాదకరమైన ప్రశంస కదా. కాబట్టి నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలులు అర్పించడం కంటే సమీపించి నివసించి ఆలకించి, చెప్పండి, సమీపించి నివసించి ఆలకించి, ఇది శ్రేష్టము అంటాడు. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకును నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొననిమ్ము. దేవుని మందిరంలో మన మాటలు కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. కొద్దిగా అనేదానికి నాకు అర్థమైనటువంటి డెఫినేషను తగ్గి మాట్లాడవలెను అని. చెప్పండి, తగ్గి మాట్లాడవలెను. దానికి ఉదాహరణ మనం ఎవరిని చూసుకున్నాము? అబ్రహాము గారిని చూసుకున్నాం. దేవుని దూతలు 3 ఆయన దగ్గరికి వచ్చి సొదొమను గురించినటువంటి విషయాన్ని, సొదొమ పతనాన్ని గురించినటువంటి విషయాన్ని అబ్రహాం గారి కొరకు చెప్పినప్పుడు, అబ్రహాం గారితో చెప్పినప్పుడు అబ్రహాము గారు ప్రార్థన చేసేటువంటి విధానము మనం చూసాం. నోటిని తగ్గించుకోవడం అనేటువంటి విషయాన్ని మనం చూసాం. అంటున్నాడు కదా 18వ అధ్యాయం 27వ వచనంలో, ఆదికాండము, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. తనను తాను ఎలా వర్ణించుకుంటున్నాడు? ధూళిని బూడిదను. మరి అబ్రహాము ఎంతమంది మీద యజమానో తెలుసా? అప్పటికి అబ్రహాము అంటే రాజులు భయపడుతున్నారు తెలుసా? అప్పటికి అబ్రహాము ఆస్తి బహుగా విస్తరించింది అప్పటికే తెలుసా? అబ్రహాము సైగ చేస్తే ఒక దండు దిగు వచ్చేటట్టు ఉన్నారు అబ్రహాము చేతి కింద మనుషులు. కానీ దేవుని ఎద్దరికి వెళ్ళినప్పుడు, అనగా దేవుని దగ్గర, దేవుని మందిరం అనబడుతున్నటువంటి అనుభవంలోనికి వెళ్ళినప్పుడు అబ్రహాము మాటలు ఎలా ఉంటాయట? కొద్దిగా తగ్గి ఉంటున్నాయట. ఎలా అంటున్నాడట? ఇదిగో ధూళిను బూడిదను అయిన నేను
నీతో తెగిస్తున్నాను అనుకుంటూనే తక్కువ స్వరముతో, ఎక్కువ వినయంతో దేవుని మెప్పించే వినయం. హల్లెలూయా. నాకు ఈ మాట మాట్లాడుతుంటే ప్రార్థనలో ఒక ముగింపు అక్షరం గుర్తొస్తుంది. మనము వరదవలే పారేటువంటి ప్రార్థనలు నేర్చుకుంటూ ఉంటాం. అసలు మనం చేసేదేదో తెలియదు, అసలు ఆ అవతలకి వెళ్తుందో లేదో తెలియదు. ప్రార్థన ముగింపులో కొందరు ఇలా అంటారు, ఈ ప్రార్థనలన్నీ నువ్వు ఆలకించావని అతి వినయముతో నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి అంటారు. వీళ్ళకి తెలియకనే వీళ్ళు ఏం పదం వాడుతున్నారు తెలుసా? అతి వినయం అంటారు. అతి వినయం అనేటువంటిది మంచి పదమా చెడ్డ పదమా? ప్రమాదకరమైన పదం. మనం తెలియకనే మనం వాడతాం అతి వినయముతో. అతి వినయం అవసరంలా, ఉండాల్సినంత వినయం నీకు ఉంటే చాలు. మీరు ప్రార్థనలు చేసేటప్పుడు అతి వినయముతో అడుగుతున్నాను తండ్రి, దేవుడు అతి వినయం గల ఒక చూపు చూస్తాడట. ఇది నిజంగా అతి వినయమే. నేను విన్నానా లేదా కూడా అర్థం చేసుకోవట్లా. ఈ ప్రార్థన నేను యాక్సెప్ట్ చేస్తానా లేదా, వీళ్ళే ఓపెన్ చేసేస్తారు, వీళ్ళే లాక్ చేసేస్తారు. యేసు నామములో ఇది అయిపోవును గాక అంటారు. నీ చిత్తం ఏంటని అడిగే బ్యాచ్ కాదు ఇది. అతి వినయముతో ఆజ్ఞాపిస్తున్నాను అంటాడు మళ్ళా ఒకడు. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నావు నువ్వు? అబ్రహాం గారి దగ్గర ప్రార్థనా విధానం నేర్చుకుందాం. బూడిదను ధూళిని, చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. కష్టంగా ఉందా మాట అనడానికి? నేను ఎవరినో తెలుసా అంటారా? అనుకుంటున్నారా? అనుకోగలమా? ఇదిగో నేను బూడిదనయ్యా, నేను ధూళినయ్యా, ఆయనను నీతో ఒక మాట మాట్లాడి తెగిస్తున్నాను. ఎందుకంటే ఆ పట్టణంలో కొందరు రక్షించబడాలి. ఆ పట్టణంలో పాపముకు సంబంధం లేకుండా ఆ పాపుల మధ్య నివసించే ఒక వ్యక్తి ఉన్నాడయ్యా, ఒక కుటుంబం ఉంది, అది వేడుకోకనే వేడుకుంటున్నాడు. రక్షించవా? ఆ పట్టణం మీద కనికరం చూపించవా? ఆ పట్టణానికి కాపుదలు ఇవ్వవా? 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా? నీతిమంతులు 50 మంది ఉంటే, 45 మంది ఉంటే రక్షిస్తావా? 30 మంది ఉంటే రక్షిస్తావా అయ్యా? 20 మంది ఉంటే రక్షిస్తావా? మెల్లగా ఆ కుటుంబానికి సంబంధించిన సంఖ్య దాకా తీసుకొస్తా ఉంటున్నాడు. అబ్రాహ్మా, ఆ పట్టణంలో 10 మంది ఉన్నా నేను ఆ పట్టణాన్ని నేను రక్షిస్తాను అన్నాడు. కానీ ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమంది రక్షించబడ్డారు తెలుసా? అసలు ఆ పట్టణంలో ఎంతమంది రక్షించబడ్డారు చెప్పండి? లోతు భార్య, పిల్లలు ఎంతమంది? 4. చూడండి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా. పట్టణం మీద ఉన్న ముప్పు అయితే తొలగిపోలేదు, కానీ పట్టణంలో ఉన్న ప్రార్థన కొరకైనటువంటి ఫలము ఇస్తూ ఆ పట్టణంలో నశించిపోబోతున్నటువంటి పట్టణంలో ఉన్న 4 దేవుడు రక్షించే ఆ పట్టణాన్ని కాల్చివేసాడు. దేవుడు నా మనవి వినాలంటే నా మనవి ఎలా ఉండాలంటే తెలుసా? తగ్గి ఉండాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? ఆకాశమందున్న ఆసీనుడికి ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన చేసేటప్పుడు నీ వైఖరి తగ్గి ఉండాలి. నీకు నచ్చింది ఏదో బడబడ మాట్లాడేసి యేసు నామములో అడుగుతున్నాను, అమ్మ ఎంత గొప్ప ప్రార్థన చేసి నీకు నువ్వు ఓటేసేసుకోవడం, నీకు నువ్వు శబస్ అని భుజం తడిమేసుకోవడం. అసలు దేవుడు మెచ్చుకుంటున్నాడా నీ ప్రార్థనని? ఫలం వస్తుందా నీ ప్రార్థనకి? నాతో సహా ఈ ప్రశ్న వేసుకోవాలి. ఫలము లేని ప్రార్థనలు ఎందుకట? కొట్టుకుపోవడానికి, చెత్తవలే కొట్టుకుపోవడానికి. అందుకోసమే అంటున్నాడు, బుద్ధిహీనులు అర్పించినట్లు బలులు అర్పించకండి, మీరు సమీపించి నివసించి ఆలకించి మీ జీవితాల్లో ఏదైనా ఫలం పొందుకుంటారు. అవి 3 చేయకుండా మీరేం చేయలేరు. ప్రవర్తన విషయంలో యథార్థత, వెంబడించే విషయంలో నీతి, మాట్లాడే విషయంలో నిజము ఉందా? పనుల దగ్గర ఎలా మాట్లాడుతున్నాం? ఇష్టం వచ్చినట్టు. మన బిజినెస్లో ఎలా మాట్లాడతాం? పాస్టర్ గారు అంటాడు, అయ్యా
మన దేవుని బిడ్డలం యథార్థంగా ఉందాం అంటే బిజినెస్లో తప్పదండి, అలా ఉంటే అవ్వదండి. మరి నువ్వు ఎందుకు వచ్చావు దేవుని సన్నిధికి? దేవుడు సగమే శక్తిమంతుడు, మిగిలిన సగం శక్తి నీదే అన్నప్పుడు దేవునితో నీకు పని లేదు. భక్తుడు ఇలా పాడతాడు, నోటను కపటము లేనివాడా నీకే ఆరాధన, మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నేను నిన్ను ఎందుకు ఆరాధించాలి ప్రభువా? నీ నోటలో అసత్యం లేదు, కపటం లేదు. నేను నిన్ను ఎందుకు ఆరాధించాలయ్యా? నీ హృదయంలో వేషధారణ లేదు, పైకొకటి లోపడొకటి లేదు. నేను నిన్ను ఎందుకు ఆరాధించాలయ్యా? మనిషి ఎదుట మనిషిలాగా కాదు నువ్వు అన్నది. నువ్వు ఎక్కడున్న దేవుని తండ్రి యొక్క చిత్తానుసారంగా భూమి మీద నడుచుకున్నవాడు అయ్యా. నీ మాట అవును అంటే అవును, కాదంటే కాదుగా ఉన్నది. నీ బిడ్డలైనటువంటి మా జీవితాల్లో కూడా అవును అంటే అవును, కాదంటే కాదుగానే జీవించమంటున్నావు. అట్టివారు నా బిడ్డలని నువ్వు సెలవిస్తూ ఉంటున్నావు. మనం ఆకర్షించబడి దేవుని దగ్గరికి వచ్చామేమో, కానీ ఆయన మెచ్చే అంతగా మనం రాలేకపోతున్నాం. లేదా నా తండ్రి దేవుని మందిరం నాకు పరిచయం చేస్తే ఎదిగి 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 నేను కూడా నా జీవితం నాకు దేవుడు ఉండాలి కదా అని, మరి ఎదిగిన తర్వాత నేను ఒక కుటుంబం కట్టబడినాక నేను కూడా నా తండ్రి దేవుడినే నేను ఆరాధిస్తాను అనుకుంటూ ఆ మందిరానికి వెళ్తూనే ఆరాధన లేని లోకానుసారమైన జీవితం ఒకవేళ నువ్వు నేను జీవిస్తున్నామేమో పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే జాగ్రత్తగా చూచుకొను అనేటువంటి మాట ఏదో కేవలం గాలి మాట కాదు, అది ఒక డేంజరస్ బెల్, వార్నింగే. అది దేవునికి స్తోత్రం, అది వార్నింగ్. అది సో వార్నింగ్స్ ని మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి, ఖచ్చితంగా వాటిని పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే పరిహారం తప్పదు మన జీవితాలకి. ఏముందండి, ఏం మార్పు ఉంది? ఏం చూడను. నీ జీవితం నిన్న ఎలా ఉందో ఈరోజు ఎలా ఉంటే రేపు అలాగే ఉంటుంది. కానీ దేవుని కలిగి ఉన్నటువంటి వాడి జీవితము మార్పు వాడు మాత్రమే చెప్పగలుగుతాడు. ఆ సాక్ష్యం అనుభవించిన వాడు మాత్రమే చెప్పగలుగుతాడు దాన్ని కూర్చున్నటువంటి వివరణ. మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నామంటే కేవలం వచ్చి వెళ్ళిపోతున్నామేమో, మూర్ఖులు భక్తిహీనులు అర్పించినట్లు అర్పించి వెళ్ళిపోతున్నామేమో, అలా స్తుతి చెల్లించి వెళ్ళిపోతున్నామేమో, అలా ప్రార్థించి వెళ్ళిపోతున్నామేమో, అలాగే అనేకమైన మంచి విషయాలను విన్నాము అనుకుంటూనే వినకుండా వెళ్ళిపోతున్నామేమో. ఇవన్నీ కూడా ప్రభు రాకడ కొరకు ఎత్తబడేటువంటి పరిశుద్ధమైన సంఘానికి అవసరమైన పరిశుద్ధ అలంకరణగా ఉండే నిమిత్తమే ముందుగా దేవుడు తన సంఘాన్ని ఇదిగో ఇటువంటి యొక్క పరిశుద్ధ అలంకరణమైనటువంటి దేవుని మాటతోటి అలంకరించడానికి పిలిచి సంఘాలుగా కట్టి వారిని నడిపిస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. సో దాన్ని అర్థం చేసుకోలేనటువంటి వారు వచ్చి వెళ్ళిపోతారే తప్ప అలంకరించబడరు. వారు బాహ్య అలంకరణకి ఎక్కువ ఇష్టపడతారు, కానీ ఆంతరంగిక పరిశుద్ధమైన అలంకరణ కొరకు వారు ప్రయాసపడరు. మనం అలా ఉండకూడదు అంటాడు పరిశుద్ధ గ్రంథకర్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ప్రార్థించే విషయంలో, నోటిని కాచుకునే విషయంలో, దేవుని సన్నిధిలో మాట్లాడే విషయంలో అబ్రహాము గారు మనకి మాదిరిగా కనిపిస్తూ ఉంటున్నాడు. రెండవది, దేవుని సన్నిధిలో మన దేహాన్ని కూడా కాచుకోవాలి అంటాడు. నోటిని మాత్రమే కాదు, దైవజనమా నీ దేహాన్ని కూడా కాచుకోవాలి అంటాడు. దేవుని సన్నిధిలో దేహాన్ని కూడా దగ్గర పెట్టుకుని మనము, ఎందుకంటే దేహము కూడా అది మనది కాదు అంటాడు. కొరింథీ పత్రిక 6:19-20 ఆయన అంటాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడ్డది, మీలోనున్న పరిశుద్ధాత్మకు మీ దేహము ఆలయమై ఉన్నది. అది మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఉన్నారా ఇక్కడ? మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి. యెషయా గ్రంథం 6:1-3 యెషయా దర్శనములు ఇలా మాట్లాడతాడు. యెషయా గ్రంథము 6:1-3 మనం గమనిస్తే చదువురా.
రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను. ఆయనకు పైగా సెరాఫులను నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెండిటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. దేవునికి స్తోత్రం. దేవుని అతి పరిశుద్ధ స్థలములో ఆయన చొక్కాయి అంచులట దేవాలయము అంతా నిండి ఉన్నాయట. అంటే ఆయన వస్త్రము, ఆయన మహిమ, వస్త్రము అనగా ఆయన మహిమ దేవాలయం అంతా నిండి ఉంది. దేవుని మందిరం అంతా నిండి ఉంది. ఆయన అక్కడ ఆసీనుడై ఉన్నాడు. వినాలి, అక్కడ ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయనకు పైగా అటు ఇటు శరాపులు ఉన్నాయట. అవి ఉండి వాటికి 6 రెక్కలు ఉన్నాయంటాడు. ఆ 6 రెక్కలు ఉన్నటువంటి ఏం చేస్తున్నాయట? 2 రెక్కలతో నన్ను చూడాలి. తమ ముఖమును కప్పుకుంటున్నాయట. ఇట్లా 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకున్నాయట. తన ముఖమును కనిపించనివ్వట్లేదు, అది తగ్గింపు. తన కాళ్ళను కనిపించనివ్వట్లేదు, అది గౌరవం. 2 రెక్కలతో ఎగురుతూ వాటిలో నుండి ఒక స్వరం వస్తుందట, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గాన ప్రతిగానములతో దేవుని స్తుతిగానములు చేయించు ఉన్నటువంటి దేవుని దూతలు అక్కడ ఉన్నారట. బైబిల్ చెప్తుంది, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని సంఘం కొరకు మాట్లాడుతుంది. ఎందుకంటే అవి దేవదూతలు, మీరు ఆయనకి కుమారులు, కుమార్తెలు. ఆయన పరిశుద్ధ స్థలంలో ఎలాగ బిహేవ్ చేయాలో దేవదూతలు నేర్పిస్తున్నాయి. ముఖం కప్పుకోవాలి, కాళ్ళు కప్పుకోవాలి. దేవుని సింహాసనం ఎదుట, దేవుని ఎదుట ఎంత తగ్గింపు, ఎంత పవిత్రత, ఎంత ఆరాధన భావన ఉండాలో అవి మనకి సూచిస్తున్నాయి, నేర్పిస్తున్నాయి. రాజు వచ్చి ప్రజల కోసము, మంత్రుల కోసం ముందు కూర్చుంటాడా? రాజు కొరకు వీళ్ళందరూ ఎదురు చూస్తారా? నాకు చెప్పాలి, మాట్లాడాలి. సరే, మనం వదిలేద్దాం, రాజు దాకా ఎందుకు వచ్చింది. మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన కోసం ఆయన ముందుగా కూర్చుంటాడా? ముందుగా మనం వెళ్ళి 3 గంటల ముందు నుంచి పడిగాపులు గాయాలా? చెప్పాలండి గట్టిగా. దేవుని సన్నిధి అంటే ఎందుకు అంత లోకువ మనకి? నీకు అవగాహన లేదు దేవుని కోసం. ఆయన ఇంకా కనికరిస్తున్నాడు. మనలో ఇంకా దేవుని సన్నిధి ప్రారంభం అయిన తర్వాత కూడా మంచాల మీద దొల్లేటువంటి వారు, అటు ఇటు కదిలేటువంటి వారు ఉన్నాం. జాగ్రత్త సుమి, జాగ్రత్త. ఈ హెచ్చరిక నిన్ను బాధ పెట్టకూడదు, నిన్ను గద్దించి మార్చాలి. నిర్లక్ష్యం. దేవుడు వచ్చి నీతో మాట్లాడడానికి ఇక్కడ కూర్చుంటే నువ్వు ఎక్కడెక్కడో ఉంటావు. కుదిరితే వస్తావు, కుదరకపోతే మానేస్తావు, నీ ఇష్టం. ఏమర్థమయ్యాడు దేవుడు మనకి? సెరూపులు మనకి నేర్పిస్తున్న విషయాలు ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో మన ప్రవర్తన ఎలా ఉండాలి. హల్లెలూయా. మీకేమైనా అనిపిస్తుందా? నాకైతే చాలా భయం, బాధ కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు. నిర్లక్ష్యం, ప్రభా క్షమించు, అర్థం కాక చేస్తుంటానయ్యా. పరిగెత్తాలి దేవుని మందిరం అంటే. నియమించుకోవాలి పరిశుద్ధ దినము, దేవుని కొరకు గడిపే సమయం.
ఎవరికి ఇస్తున్నావు ఆ రోజు నీ కాల్ షీట్? ఎవరికి ఇస్తున్నావు ఆ రోజు నీ అపాయింట్మెంట్? దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటున్నాడు. నీ ఆసక్తిని బట్టి దేవుడు నీతో మాట్లాడతాడు. లేదా బుద్ధిహీనుడు అర్పించినట్లు నీ అర్పణ ఉంటుంది. దమ్మిడి ఉపయోగం ఉండదు. నువ్వు అర్పించిన అర్పణ వల్ల, నువ్వు చేసే ప్రార్థన వల్ల, నువ్వు అర్పించిన అర్పణ వల్ల, నువ్వు చేసే స్తుతుల వలన, నీ యాక్షన్ వలన ఎవరికి ఉపయోగం? దైవజనుడు అంటాడు, అంత యాక్షన్ అది. యథార్థమైన ప్రవర్తన సంగమా నీకు నాకు కావాలి. గద్దింపు ఖచ్చితంగా మనం ఆలకించాలి. గద్దింపును తృణీకరిస్తే మనం సరి చేయబడం. ఈ గద్దింపు నాకు, నా బిడ్డలకి, నా కుటుంబానికి మొదట, తర్వాత మీకు. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండే. దేహములతో దేవుణ్ణి ఆరాధించే విధానం. కప్పుకోవాలండి. ఇష్టం వచ్చిన డ్రెస్సింగ్స్ చేయకూడదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు అసలు నువ్వే దేవుని మందిరం. వన్స్ నువ్వు దేవుణ్ణి అంగీకరించాక, అంగీకరించలేదు నేను అవిశ్వాసానంటే నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. కానీ ఒక్కసారి ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము ద్వారా నేను రక్షించబడనని హృదయంలో ఒక స్థిర నిశ్చయత నువ్వు కలిగి ఉన్నట్లయితే, బలవంతం లేదు, అయితే నీ మాట తగ్గాలి. నీ ప్రవర్తనలో, నీ దేహములో, నీ 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 వస్త్రాధరణలో అన్ని కూడా తగ్గి ఉండాలంటాడు. పద్ధతులు నేర్పిస్తాడు. ఇశ్రాయేలుకి ఎలా అంటాడు చూడండి, లేవియా కాండంలో కొన్ని విషయాలు చెప్తాడు చూడండి. లేవియా కాండం 19వ అధ్యాయం 25వ వచనం నుంచి కొన్ని మాటలు చెబుతాడు చూడండి. అంటే సంఘం మందిరంలో దేవుని బిడ్డలు ఎలా ఉండాలి. ఈ రోజు దేవుని బిడ్డలుగా మనం ఉంటాం, కానీ లోకము యొక్క పద్ధతులు కొన్ని తీసుకునే దేవుడు దీనికి అంటాడా? హృదయం శుద్ధిగా ఉండాలి కానీ దేవుడు దీనికి అంటాడా? మాట శుద్ధిగా ఉండాలి కానీ దేవుడు దీనికి అంటాడా? మనం మందిరానికి వెళ్ళాలి కానీ దేవుడు అన్నాడు. ఇప్పుడు ఎవరేమన్నారు? ఒకవేళ అంటే నువ్వు మానేస్తావని కొంతమంది దైవజనులు కూడా హెచ్చరించడం మానేశారు. కానీ వాక్యం ఒకటి చెబుతుంది కదా, నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలట? 19వ అధ్యాయం 25వ వచనం నుంచి, నేను మీ దేవుడైన యెహోవాను, రక్తము కూడినదేది తినకూడదు. కొంతమంది మాంసం సరిపోక రక్తాన్ని కూడా ఉడకబెట్టుకుని ఏపుకుని తినే మనుషులు ఉంటారట. రక్తము ప్రాణం, జాగ్రత్త, దాని దగ్గరికి వెళ్ళొద్దు అంటాడు. రక్తముతో కూడినది తినకూడదు, శకునములు చూడకూడదు. దేవుని బిడ్డలకి ఈ మాట. మంచి రోజు, చెడ్డ రోజు, వాస్తవానికి ఈ వారంలో, ఈ ఇయర్లో మీకు ఒక క్యాలెండర్ ఇద్దాం అనుకున్న. అందులో ఈ మాసంలో ఒకటి కింద ఒక ట్యాగ్ ఉంటుంది. నీ నోరు మనస్సు మంచిదైతే ఆ రోజంతా మంచిదే. దేవుడిచ్చిన మాట. నీ నోరు మనస్సు మంచిదైతే ఆ రోజంతా మంచిదే. పెద్దలు ఎప్పుడో చెప్పారు, నోరు మంచిదైతే ఊరే మంచిదైతే. నీ నోరు మనస్సు మంచిదైతే ఆ రోజంతా మంచిదే. బైబిల్ పట్టుకుని బైబిల్లో ఉన్న వాక్యాలు నేర్చుకున్న దేవుని బిడ్డలారా, శకునములు చూస్తారా మీరు? శకునములు చూసేవాడిని ఏమంటాడు తెలుసా? సాతాను దూతలు అంటాడు. మంచి రోజు కాదు అని ఒక రోజున అనుకుంటే ఆ రోజు గాలి పీల్చుకోవా మరి నువ్వు? మంచి రోజు కాదు కదా, ఆ రోజు గాలి ఆపేసాయి, ఆ రోజు నీళ్ళు ఆపేసాయి, ఆ రోజు ప్రాణాన్ని కొంచెం మ్యూట్లో పెట్టు. ఆ రోజు మట్టికి నెక్స్ట్ డే మంచి రోజు ఆన్ చేసుకో. మళ్ళా ఆపేసుకోండి ఆ రోజుకి. ఏది మంచి రోజు? ఎవరు చెప్తారు నీకు మంచి రోజు చెడ్డ రోజు? పుస్తకం చూసి ఇంకోటి చెప్తాడా? దివ్య దర్శనాలతో చెప్తాడు ఈ రోజు మంచి రోజుగా. ఆపేసాయి. ఆ రాత్రి, ముందు రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 12 గంటల దాకా మొత్తం గాలి కూడా పీల్చుకోకూడదు. మంచి గాలి కాదు అది. వస్త్రం వేసుకోకూడదు, మంచిది కాదు. అసలు నువ్వే ఉండకూడదు, మంచి రోజు కాదు అది. మళ్ళా నెక్స్ట్ డే రా. బుద్ధిహీనుడు అర్పించినట్లు బలి అర్పించే వారు ఇలాగా ఉంటారు. అసలు నువ్వే ఉండకూడదు మంచి రోజు కాకపోతే. దేవుడు మంచిదని నిర్ణయించినప్పుడు నువ్వెవడు చెడ్డదని నువ్వు చెప్పడానికి? మంగళవారం మంచిది కాదట. మంగళవారం తీసుకోవడానికి మంచిది, ఇవ్వడానికి మంచిది కాదు కొంతమంది దుర్మార్గులకి.
రేషన్ స్టోర్లో బియ్యం ఇస్తానంటే ఆ రోజు తీసుకోవడానికి వెళ్తాం, కానీ మనం ఇవ్వడానికి మంచిది కాదు. దొంగ ఎత్తులు, దొంగ బుద్ధి, ఇవంతా ఏం చేయాలి? వీళ్ళని కొంచెం కూడా ఆలోచన చేయరు. నీకు వచ్చేదైతే మంచిదా, నువ్వు ఇచ్చేదైతే చెడ్డదా? పాపం అవతలోడు మంచి చెడ్డ చూసుకోకుండానే ఇస్తున్నాడు కదా నీకు. ఇచ్చువాడు ఆశీర్వదించబడతాడు. అందుకోసమే ఇప్పుడు కూడా తీసుకునేటోడు తీసుకుంటూనే ఉంటాడు జీవితాంతం. శకునములు చూడకూడదు, మంత్రయోగములు చేయకూడదు అంటాడు. మంత్రయోగములు చేయకూడదు. దేవుని బిడ్డలకి ఇవన్నీ నేనేమంటున్నాను, బయట వాళ్ళకి కాదు, వారితో మనకు సంబంధం లేదు. బైబిల్కి వారికి చెప్పట్లేదు. బైబిల్ ఎవరికి చెప్తుందంటే, అయ్యా నీ నీతిని నేను అనుసరిస్తానని వచ్చినటువంటి దేవుని బిడ్డలతో మాట్లాడుతుంది. నా మందిరంకి వచ్చారు కదా, నా మందిరమై ఉన్నారు కదా, అయితే ఇదిగో ఈ నియమ నిబంధనలు సంగమా మీకు ఉండాలి. అందుకోసం దైవజనుడు ఉంటాడు స్వామి గారని, ఏం తిడతాడు తెలుసా? మీ బుద్ధి మీ పిల్లల పెళ్లి దగ్గరికి వచ్చేటప్పుడు బయటపడుతుంది. అప్పుడు దాకా అబ్బా పరమ పరిశుద్ధిలో అంటాడు. మీకు ఎప్పుడైనా పెడతాలే, ట్యాగ్ పెడతా, అవసరమైతే మధ్యాహ్నం రేపో పెడతా, ఇని సరి తరించండి. నేను ఇంకా మామూలు తిడతా, ఆయన మసాలా కలిపి తిడతాడు దైవజనుడు. ఆయన తిట్టే తిట్లు అలా ఉంటాయి. ఎవరికైనా కనీస చలనం ఉంటే మార్పు చెందాలన్నమాట, అలా ఉంటాయి. చక్కగా పెళ్ళిళ్ళు దాకా పరమ పరిశుద్ధిలో ఉంటారు, పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు బుద్ధి బయటపడుతుంది. అవసరమైతే దేవుణ్ణి కూడా ఆ సమయంలో వదిలేసి మళ్ళా వెనక్కి పోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి, నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు. ఏం మార్పు అండి, ఏం ఆరాధించారండి, ఎలాగా బుద్ధిహీనులు అర్పించినట్లు అర్పిస్తున్నారు మీరు అంటాడు. నా మాటలు కాదు ఇవి, దైవ గ్రంథంలో మాటలే నేను చెప్తున్నాను సుమి. అర్థం చేసుకున్న వానికి అర్థమైనంత దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. మార్పు చెందాలి మనం, దేవుని బిడ్డలుగా మార్పు చెందకపోతే ఎలా? తర్వాత ఏమన్నాడు చూడండి, మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా పంకులు తీసుకోకూడదట. దేవుడు మీకు ఒక స్టైల్ ఇచ్చాడు, ఒక రకంగా పుట్టించాడు, మీకు సరిపోదని సగం ఎలా ఆలేసి ఎలా చేసుకోవడం దేనికి? వదులుకొని ఎలా అనుకోవడం దేనికి? ముందే సెట్ చేసుకోవచ్చుగా. అటువంటి వాళ్ళ కొరకే బ్యూటీ పార్లర్లు ఉంటాయి. దేవుడు ఒక కారణంతో ఇచ్చాడు మనకి కొన్ని. ఎందుకు సగం సగం కత్తిరించుకుని మళ్ళీ వాటిని మాట్లాడుతుంటాడు. ఆడెవడికి ఇలా ఊడుతూ ఉంటుంది, మాటకి ఎలా అంటుంటాడు ఆడు. ఎందుకంటే బుద్ధి లేకుండా బతికి 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 ఏం ప్రయోజనం అండి? మారుదాం. ఇంకెంతకాలం? మరి ఉదయాన్నే మంచమే కూర్చుంటే ఓకే 45 years, రాత్రి పొరపాటున, మరి అది కరెక్ట్ న్యూసా ఫేక్ న్యూసా నాకు తెలీదు, సినిమా యాక్టర్ జాకీ చాన్ చనిపోయాడని ఒక పిక్ చూసా. ఎమ్మటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే అక్కడ కనపడలా, ఫేక్ న్యూస్ అది. ఆయన ఇయర్స్ 75 years అన్నాడు. ఓకే 75 అంటే నాది 45, ఎంత డిఫరెన్స్? 30 years. దగ్గర పడ్డాం. ఒకవేళ 75 దాకుంటే దగ్గర పడ్డాం, ఒకవేళ 65 దాకుంటే మరీ దగ్గర పడిపోయాం, ఒకవేళ 55 అయితే బాగా దగ్గర పడిపోయాం, 46 అయితే ఈరోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళి రింగులు తీయించుకుంటాను, రేపు 46 వస్తుంది. వాక్యం చెప్తుందండి, అర్థం చేసుకుందాం కొంచెం. దేన్ని అలంకరిస్తున్నాం మనం? కెరూబులు సెరూబులు ఏం నేర్పిస్తున్నాయి? దేవుడి సింహాసనం ముందుకు వెళ్ళినప్పుడు తల కప్పుకున్నాయట, కాళ్ళు కప్పుకున్నాయట, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆయన మహిమ సర్వలోకమంతా వ్యాపించింది అంటాడు. ఆ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చి ఎలా? భయం లేకుండా వస్త్రాధరణ, కప్పుకుంటే వచ్చేది ఏం లేదు, కానీ కప్పుకోవడం వల్ల నీలో విధేయత బయటకు వస్తుంది. కొంతమంది కొన్ని అఫీషియల్ సంఘాలు, కొంతమంది ఏం ఉండదు, కప్పుకోవడానికి ఇష్టపడకుండా మొత్తం ఎలా వేసుకుని తిరుగుతాను, తిరిగి నీ ఇష్టం.
శరాపులు నేర్పిస్తున్నాయి దేవుణ్ణి ఆరాధించడం. ఏం నేర్చుకుంటున్నావు? ఏమి నేర్చుకుంటున్నావు? దేహముతో కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక అవసరత దేవుని బిడ్డలకు ఉంది. ఖచ్చితంగా ఉంది. దేహము జాగ్రత్త అంటాడు. ఇక 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 చూడండి, మీ నుదిటి వెంట్రుకలను గుండ్రముగా తిప్పుకొనకూడదు, నీ గడ్డపు పక్కలను గొరగకూడదు. షేప్స్ చేస్తాం కదా, ఈ మధ్య షేప్స్ చేస్తూ ఉంటుంటారు కదా. ఎంత లోతుకి వెళ్ళి చెప్తున్నాడేంటి, ఎంత పర్టికులర్గా చెప్తున్నాడేంటి వాక్యంలో? షేప్స్ ఎట్లాగా మొగోళ్ళకి, ఇది మొగోళ్ళకి లేండి, ఆడవాళ్ళకి కాదు. షేప్స్ ఏమో. 28వ వచనం, చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు. అంటే అంటే అర్థం ఏంటో తెలుసా? వారు మీ దృష్టిలో దేవుళ్ళు కాకూడదు. చనిపోయారు వారు దేవునికి ఇష్టలుగా జీవించుంటే వారి ఆత్మలు దేవుని సన్నిధికి వెళ్తాయి. ఇష్టలుగా జీవించకపోతే పాస్టర్ గారిని తీసుకొచ్చి, ప్రభు పాస్టర్ గారు పరలోకి వెళ్ళినట్టు ప్రార్థన చేయడం అంటే పాస్టర్ గారికే దిక్కుందో లేదో తెలియదు. మీ ముందు పరిస్థితుల్లో సునామములా అంటాడు, బయటికి వెళ్ళి ఎన్ని పాప పనులు చేస్తున్నాడు ఎవడో తెలుసు. ఆడికే దిక్కుందో లేదో తెలుసు. మీరేమో చచ్చిపోయినోడు తెలుసు, సాగుపోయి ఉండేవాడు అప్పుడు తీసుకొస్తారు. అప్పుడు ఆడు ఏమంటావు? కాళ్ళు చేతులు తిరుగుతున్న రోజులు, నోరు కలుగుతున్న రోజులు, కళ్ళు తిరుగుతున్న రోజులు, కళ్ళు అటు ఇటు కదులుతున్న రోజులు, పాస్టర్ గారిని చూస్తే రువ్వుతా ఉంటాడు ఇట్లా కళ్ళు అంటుంటాడు. తన స్వరాన్ని వాడతాడు, చేతుల్లో ఒత్తి కొట్టేస్తాడు, చెంప బగులుద్ది, పళ్ళు రాలిపోతాయి అంటాడు. వీడికి భయపడి పాస్టర్ గారు ఎక్కడో దాక్కుంటాడు పాపం. వీడు బెడ్ పట్టినాక ఇక పోతాడు రేపు మాపు అనగా, అప్పుడు వీళ్ళు ధైర్యంగా పిలుస్తారు, పాస్టర్ గారు కూడా ధైర్యంగా వస్తారు. లేచి కొట్టలేడు కదా. ఇప్పుడు ఈ పాస్టర్ గారు పరలోక ప్రార్థన చేయాలి, ప్రభువా నీకు చొక్కు యుక్తమైతే ఈ మనిషిని కరిగిరి, సహోదరుడిని కరిగిరి. మనసులో దరిద్రుడి తిక్క తీరింది అనుకుంటూనే ఉంటాడు. బయటికి నాకు తెలిసి ఎలాగో ఉంటుంది, నాకు తెలిసి. కుటుంబీకులు కదా కొంచెం అడుగుతూ ఉంటుంటారు, ఈయన కోసం సరిగ్గా ప్రార్థన చేసి వీళ్ళు మానేస్తారేమో సంఘానికి అని చెప్పి దొంగ ప్రార్థనలు చేసే భక్తులు కూడా ఉంటాం అక్కడ. మేము ఏం చేస్తాం మరి? ఇవన్నీ కాదండి, ఇవన్నీ కాదు. ప్రవర్తన సరిగా ఉండి నువ్వు జీవించినంత కాలం సరిగా ఉంటే దేవునికి స్తోత్రం, నీ ఆత్మ గ్యారెంటీగా దేవుని సన్నిధికి వెళ్తావు. అక్కడ మరి స్పెషల్ అర్చనలు అవసరంలా. కొంతమందికి అర్థం కాక వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ప్రత్యేకమైన ప్రార్థనలు అంటారు, చాలా సంతోషం. కానీ ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకునే అంత మనసు మీకుంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చదవండి. పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు, నేను మీ దేవుడైనా. పచ్చబొట్టుదేముందండి, అది కూడా చెప్తున్నాడు. మరి చాలా మంది ఫారినర్స్ ఎక్కువ ఇవి టాటూస్ ఎక్కువ వేయించుకుంటారు. ఆ కల్చర్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి వచ్చింది మనకి. ఏదో జరులు పాగుతున్నట్టు ఇక్కడ. ఇక ఫారినర్స్ అంటే మితిమీరిపోయారు, వాళ్ళు ఎక్కడెక్కడో వేయించుకుంటూ ఉంటుంటారు. ఇక్కడ ఈ పచ్చబొట్టు కనబడడానికి స్లీవ్ వేయాలి. ఏమనుకోకండి, ఆడపిల్లలు ఎక్కడ వేయించుకోవడాలు, ఇది కనబడడానికి డ్రెస్ ఇక్కడ దాకా రావాలి. సో పచ్చబొట్లు తిరిగొద్దాం. పచ్చబొట్లకి పర్మిషన్ లేదు సంఘానికి. కేర్ఫుల్. ఎలా మరి ఏం చేద్దాం? చాలా మంది ఈ యవనస్తులు, ఈ పచ్చబొట్లు పొడిపించుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చాక మళ్ళా వాటిని చెరిపేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది వాటి నిమిత్తమే పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థించి కన్నీరు గాచి క్షమించు అని క్షమాపణలు అడుగుతా ఉన్నారు. నీ దేహము దేవుడు మీకు అనుగ్రహించింది, దేవుని వలన మీరు దాన్ని పొందుకున్నారు. మీలోనున్న పరిశుద్ధాత్మకు అది ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు గారు, మీరు విలువ పెట్టి. నాకు ప్రభు తెలియదండి, అప్పుడు వేయించుకున్నాను. నాకు వాక్యం తెలియదండి, అప్పుడు వేయించుకున్నాను.
నాకు దైవికమైన మార్గాలు తెలియవండి, అప్పుడు ఎంచుకున్నాను. నాకు అసలు ఇవేం తెలియవండి, అప్పుడు ఎంచుకున్నాను. కానీ వన్స్ నీకు ప్రభువు నీకు అర్థమైన తర్వాత నీవు నీ సొత్తు కాదు, నీవు విలువ పెట్టి కొనబడిన దానవు, విలువ పెట్టి కొనబడిన వాడువు. మీరు మీ సొత్తు గారు, మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహించబడి దేవుని పరిశుద్ధాత్మక అవి ఆలయమై ఉన్నాయని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును అని ఉన్నది. నేను చెప్తున్నానా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని. మొదటి కొరింథీ 3:16. మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. అమ్మా అయ్యా, మీరు ఆలయమై ఉన్నారు. హల్లెలూయా, మీరు ఆలయమై ఉన్నారు. ఇవన్నీ ఎవరు చేస్తారట? లోకస్తులు చేస్తారు, దేవుని ఎరిగిన వారు చేస్తారు. దేవుని ఎరిగి కూడా నువ్వు ఆ పనుల్లోనికి నువ్వు అడుగు పెడుతున్నావంటే నీ సాంగత్యం ఎవరితోటి, నీ సహవాసం ఎవరితోటట? ఈరోజు మన లోపల ఉన్నటువంటి కొన్ని అలవాట్లు ఏవైతే ఉన్నాయో, నువ్వు దేవునితో సహవాసం చేస్తే అలవాట్లు నీకు ఉండవు. నువ్వు లోకస్తులతో, లోకముతో సహవాసం చేయడం వలన. అయ్యా పాస్టర్ గారు మీరు అలా అంటారేటండి, దినమంతా మేము సంఘాలతో ఉండలేం కదండి, మీతో ఉండలేం కదండి. బయట వాళ్ళతో ఉండు, వారితో కలిసి ప్రయాణం చేయి, వాళ్ళతో కలిసి పని చేయి, వారితో కలిసి బిజినెస్ చేయి. బట్ వారితో కలిసి నీ ఆత్మను పాడు చేసుకోకు, నీ దేహాన్ని పాడు చేసుకోకు. ఉండు వారితో, వారి మధ్య ఉండు, కానీ వారిలాగా కాదు. నువ్వు దేవుని బిడ్డగా ఉండు. సాక్ష్యం అక్కడి నుంచే కదా వచ్చేది. నేను తాగనండి, వారి మధ్య కలిసి కూర్చుంటానండి, ఈ చల్లపూస మాటలు మాట్లాడకూడదు. అసలు అందులోకి వెళ్ళడమే తప్పు. నువ్వు ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాం తెలుసా? సంఘం అనబడుతున్నాం మనం. క్షమించండి, నన్ను చెప్పనివ్వండి విషయాలన్నీ కూడా. అందుకోసం అంటాడు 2 కొరింథీ పత్రిక 6:14 కొరింథీ సంఘానికి పౌలు ఇచ్చేటువంటి ఒక హెచ్చరిక ఎలా ఉంటుంది తెలుసా? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏం పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధం? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు. దేవుని ఆలయం ఎవరు? ఇప్పుడు నువ్వే. విగ్రహములతో ఏం పొందిక? విగ్రహం అంటే అర్థం ఏంటంటే ఆ విగ్రహాలే కాదు. విగ్రహం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఇష్టపడి నీ లోపలికి తెచ్చుకున్న ప్రతిదీ విగ్రహమే అని చెప్తున్నా. సెల్ ఫోన్ ఒక విగ్రహం అని చెప్తున్నా. ఆహారం ఎక్కువగా ఆహారంతో గడిపేటోడు ఆడికి విగ్రహం. అర్థమైందా? కొన్ని అలవాట్లు ఉంటాయి, మాటికి టీవీ ముందే కూర్చుంటే అది విగ్రహమే. విగ్రహం అంటే నీ కళ్ళ ముందు నువ్వు పెట్టుకుని కూర్చున్నదే విగ్రహం. అర్థమవుతుందా? వేరే వాటిని అనట్లేదు ఆయన. దేవుని బిడ్డలు దేన్ని వారి జీవితంలో తెచ్చుకుంటున్నారు? వాక్యమును తెచ్చుకోవాలి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. అది కదా నీకు ఉండాలి. తర్వాతమ్మా, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఒక్క నిమిషం అండి, మనం ఏమై ఉన్నామట చెప్పండి, అందరు చెప్పండి. మీరు ఏమై ఉన్నారు? జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు. ఆయన చలిస్తాడు, ఆయన నడుస్తాడు, ఆయన కదులుతాడు, ఆయన స్పర్శిస్తాడు. నీవు దేవుని ఆలయమై ఉన్నావు. అందులో జీవము కలిగిన దేవుడు సంచరిస్తూ ఆ ఆలయం అంతా కూడా ఆయన మహిమ వస్త్రము కప్పబడి ఉంటే శరాఫులు కెరూబులు ఆయన పైగా అటు ఇటు ఉండి ఏమంటాయట, పరిశుద్ధుడు 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 అని వారి యొక్క తలను మూసుకుని, వారి ముఖమును మూసుకుని, వారి కాళ్ళు మూసుకుని 2 చేతులతో ఎగురుతూ సర్వోన్నతుడైన దేవుని సన్నిధి అనబడుతున్నటువంటి నీలో ఉండి ఆయన ఆరాధిస్తూ ఉంటారు. అప్పుడు నువ్వేం చేస్తుంటే తెలుసా? ఆ కెరూబుల యొక్క స్తుతులతోటి నీ స్తుతులు కలిపి
పరలోక సాక్షి సమూహములతో, పరలోక దూత గణములతో నీవు నీ స్వరమును కలిపి ఆరాధిస్తుంటే దేవుడు ఆ విధంగా మహిమపరచబడతాడట. మరుగైపోతుంది మన ఆరాధన. ఈ శబ్దాలు మాత్రమే ఆయనను మహింపరిచేటువంటి ఆరాధన మన జీవితాలకి లేదు. తెచ్చుకోవాలి, ప్రయాసపడాలి. నువ్వు ఇష్టపడి వస్తేనే అవన్నీ జరుగుతాయి. నీ లోపల లేనిది ఎవరేమీ చేయలేరు. నీ లోపడకు వచ్చిన దాన్ని ఎవడూ ఆపలేడు, ఎవడునో ఆపలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కావున వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టకండి. ప్రభు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురు అని సర్వశక్తి కలిగిన దేవుడు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉందాం దేవుని సన్నిధిలో? మనకిష్టం వచ్చినట్టు ఉందామా? దేవుని చిత్తానుసారంగా ఉందామా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయంతో యెహోవా మీద ఆధారపడు అని చెప్పబడుతున్న మాటకు తగినట్టుగా ఉంటున్నావా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ మాట చదవండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువద్దు, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొను, అవి నీకు దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ ప్రవర్తన అంతటిపైన ఆయన అధికారానికి ఒప్పుకో. ఆయన బోధకు లోబడి అప్పుడైనా నీ యొక్క త్రోవలను సరళం చేస్తాడు. లోబడ్డం రావాలండి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. నువ్వు చెప్పడానికి కాదు, నువ్వు వినడానికి రావాలి. చెప్పడానికి కాదు, వినడానికి తగ్గించుకొని రావాలి. అదేంటి పాస్టర్ గారు మీరే మాట్లాడతారా? మీరు మాట్లాడే మాటలు ఎన్ని తప్పులు ఉంటాయో తెలుసా? అందుకోసమే ప్రార్థన చేయమంటాను. దైవజనుని కుటుంబం కొరకు ప్రార్థించే సంఘం అవసరం. ఎందుకంటే మా సొంత మాటలు కాక దైవ సంబంధితమైనటువంటి మాటలు మాత్రమే రిలీజ్ అవ్వాలంటే సంఘం కోరుకోవాలి ఏం కావాలో. సంఘం కోరుకుంటే దేవుడు ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు. అసలు రాజే అవసరం లేనటువంటి ఒక కాలంలో తన ప్రజలు అడిగారని సౌలును రాజుగా ఇచ్చేసాడు దేవుడు. అడిగితే ఇస్తాడు దేవుడు. నువ్వు అడగాలి. సరైన సేవకుడి, సరైన వాక్యం, మా ఆత్మలకి అవసరమైన వాక్యం మాకు అనుగ్రహించయ్యా అని అడిగితే దేవునికి స్తోత్రం. గాడిదను నిలబెట్టి మాట్లాడతాడు దేవుడు. ఇక్కడ రాయిని నిలబెట్టి మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. మాట్లాడిన అనుభవాలు లేవా? ఆయన ఎవరితో అయినా మాట్లాడగలుగుతాడు. మేము 100 ప్రిపేర్ అయ్యి వచ్చిన దేవునికి స్తోత్రం. మీ హృదయ వాంఛలు తీర్చగలిగే మాట దేవుడు రిలీజ్ చేస్తాడు. అన్ని పోతాయి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. సంగమా సిద్ధంగా ఉందాం. దేవుని మందిరంలో నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఎదుట దేవుని మందిరమై ఉన్న నీవు ప్రవర్తన విషయంలో, నీతిని వెంబడించే విషయంలో, మాట్లాడే విషయాల్లో దేవుని చిత్తానుసారంగా నిజము పలికే నాలిక కలిగి ఉండాలి. ఎంత దారుణం అంటే మనం అబద్ధం చెప్తున్నామని మనకే తెలియనంత అబద్ధంలో కూరుకుపోయాం. మనము అవినీతిలో ఉన్నామనేంత మత్తులో మనము అదే నీతి అనుకుంటాం, ఇదే సత్యం అనుకుంటాం, మన ప్రవర్తన యథార్థం అనుకుంటాం. దైవజనుడు కానీ వాక్యం కానీ గద్దిస్తే అది దేవుడు సూటిగా నీతో నాతో మాట్లాడుతున్నాడని తీసుకోకుండా అలగడానికి, ముఖము చిన్నబుచ్చుకోవడానికి మనము సిద్ధపడిపోతాం. ఎందుకంటే ఆదిమ పురుషులు అనబడుతున్న ఆదాము యొక్క మొదటి సంతతి అనబడుతున్నటువంటి ఆ మొదటి సంతానం అనబడుతున్న కయ్యూను కూడా అలాగే చేశాడట. అంటాడు దేవుడు, కయ్యూను నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? సత్క్రియ చేసిన యెడల నీ తలను ఎత్తుకొనవా? నువ్వు చేసింది తప్పయ్యా. నీ అర్పణ బుద్ధి లేని అర్పణయ్యా. నీ స్వభావం స్వార్థపూరితమైంది. నువ్వు లోభివి, నువ్వు స్వార్థపరుడివి, నీ బుద్ధి బాగాలేదు. అయినా నా సన్నిధికి వచ్చావు, నాకు అర్పణ అర్పించావు, కానీ అది నాకు అంగీకారయోగ్యంగా లేదయ్యా. నీ తమ్ముడైన హేబేలు అర్పణ బహు శ్రేష్టముగా ఉంది, కానీ శ్రేష్టమైన అర్పణ అర్పించేవాడిని నువ్వు కొట్టి చంపేశావు. ఆయనను చంపితే నీ అర్పణ నేను అంగీకరిస్తానా? ఇంకా నేరాన్ని పెంచుకున్నావు.
మార్చుకుంటే బాగుండేది నీ స్వభావాన్ని. కానీ నువ్వు పాపముతో నీవు శపించబడే స్థాయికి నువ్వు వెళ్ళిపోయావు. పాపమును పెంచుకొని శాపపు కోపములోనికి నువ్వు వెళ్ళిపోయావు. చెప్పండి, కయ్యను సంతతిగా ఉందామా? అర్పణలు అర్పించాడు కయ్యను కూడా. హేబేలు సంతతిగా ఉందామా? త్యాగమైనను హేబేలు రక్తము భూమిలో నుంచి దేవునికి మొరపెడుతుందట. దేవునికి స్తోత్రం. ఎలా ఉందాం? దేవుని సంఘానికి హెచ్చరిక. ప్రభు రాకడ సమీపించింది, సిద్ధపడదాం, మార్చుకుందాం. వస్త్రాధరణలో మార్పు, టాటూస్ దాకా వెళ్ళకూడదు, మంచిది కాదు. దైవ అలంకరణ, వాక్య అలంకరణ మనకి చాలా అవసరము. వాక్యము చేత మనము అలంకరించబడినటువంటి వారమై ఉండాలి తప్ప మనము ఇక వేటి చేత మనం అలంకరించబడినటువంటి స్థితిలోకి మనము వెళ్ళకూడదు. పరిశుద్ధమైనటువంటి అలంకరణల చేత మనం సిద్ధంగా ఉండమని దేవుడు మనకి పిలుపునిస్తా ఉంటున్నాడు. దయచేసి దేవుని బిడ్డలు అర్థం చేసుకుని మన దేహము దేవుని ఆలయము, మన మాటను కాచుకోవాలి, మన దేహాన్ని కాచుకోవాలి. గర్వం పనికిరాదు దేవుని సన్నిధిలో, అహంకారం పనికిరాదు, తిరుగుబాటు పనికిరాదు. ఈ రెబెలియస్ స్పిరిట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. మనం ఒకప్పుడు ఇవన్నీ తెలియక మనం చేశాము, తెలియక ఇటువంటి వారితోటి మనం సహవాసం చేశాము. అన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధానంలో ఆయన రాకడ వస్తుంది, సిద్ధపరచబడదాం, పరిశుద్ధపరచబడదాం. దేవుని ప్రేమ చేత, దేవుని పరిశుద్ధత చేత, దేవుని యొక్క సమాధానం చేత మనం మన కుటుంబాలు నింపబడాలని ఏ వ్యక్తి అయితే వాంఛ కలిగి ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో ఇవన్నీ కార్యాలు జరుగుతాయి. అటువంటి వాంఛ, అటువంటి కోరిక నాకు లేకపోతే నేనేం చేయగలను? ఇటువంటి వాటిని అడగమంటున్నాడు, ఇటువంటి వాటి విషయంలో వెతకమంటున్నాడు, ఇటువంటి దొరుకుతాయి మీకు తట్టమంటున్నాడు. దేవుని ఆత్మ వల్ల ఇవన్నీ కూడా దేవుని బిడ్డలు పొందుకుంటారు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. సిద్ధపడదాం దయచేసి. ఎంతకాలమైనా మన ధోరణి అలాగే ఉంటే ఒకరోజు ప్రభు వస్తే మనం ఎదుర్కోలేమండి. నేను మారాలి, మీరు మారాలి, మనం అందరం మారాల్సిన సమయం ఇది. పశ్చాత్తాప హృదయంతో నింపబడదాం, మార్చబడదాం. మీకు ఎందాకే చెప్పాను, ఏ క్షణమో తెలీదు. మన మరణించేలోపు, మన ప్రాణములు విడిచేలోపు, లేదంటే ప్రభు వచ్చేలోపు మనం మార్పు చెందిన వారుగా ఉందామా? లేదా ఇంకా వాళ్ళేమనుకుంటారో, అమ్మో వీళ్ళేమనుకుంటారో, వెళ్ళకపోతే వీళ్ళేమనుకుంటారో, చెయ్యకపోతే వాళ్ళేమనుకుంటారో, పెట్టకపోతే వీళ్ళేమనుకుంటారో అనుకుంటే ప్రభు ఏమనుకుంటున్నాడు నీకు అనవసరమా? నీ విషయంలో ప్రభు హృదయం సంతోషంగా ఉందో లేదో నీకు అనవసరమా? అలా అనవసరం అనుకుంటున్నటువంటి నువ్వు ఆరాధించగలవా? సిద్ధపడదాం దయచేసి. హెచ్చరికలు మంచిగా తీసుకుందాం. ఖచ్చితంగా మార్పు కొరకు మనం ప్రయాసపడదాం. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. శబ్దాలు లేకుండా లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, వెతబడిన మాటల్ని బిడ్డల హృదయాలను ఫలింప చేయండి అయ్యా. ఏ ఒక్కరు కూడా తప్పుగా అర్థం చేసుకోకుండా హెచ్చరికలన్నీ కూడా ప్రేమతో స్వీకరించడానికి సహాయం చేయండి. సంఘం అంతటిని దర్శించండి. మీరు అక్కడ అతి సమీపంగా ఉందయ్యా. మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించటం కాదు, మా నోటిని, మా దేహాన్ని కాచుకునుట ఈ దినము మాకు అవసరమని మాట్లాడారు. పరిశుద్ధమైన అలంకరణ తప్ప మరి ఇంకేది కూడా మా దేహముల మీద ఉండకూడదని మీరు హెచ్చరిక చేస్తున్నారు. లోకుల వలె మా వేషధారణ ఉండకూడదని. శరాపులు 2 రెక్కలతో తమ మొగమును, 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకుని, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని దేవాది దేవ నీ నామమును వారు మహిమపరుస్తూ ఉంటుండగా మేమందరము కూడా వారి స్వరాలతో మా స్వరాలను ఏకీభవించి నిన్ను మహింపరిచే అనుభవాలు మాకు దయచేయండి. మా స్తుతులు, మా యొక్క అర్పణలు బుద్ధి లేని భక్తిహీనుల అర్పణలుగా ఉండకుండా నీవు అంగీకరించగలిగే అర్పణలుగా ఉండేటకు సహాయం చేయండి. ఈ దినము రాని వారిని దర్శించండి, వచ్చిన వారిని దీవించండి. యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.